దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కొమ్మరి వాని పాత్రల వలె పగులు కొట్టబడుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దుడ్డు కర్ర. ప్రియులారా, సాధారణంగా గొర్రెలు కాచేవారు కర్ర వాడుతారు. మోషే చేతిలో కూడా ఒక కర్ర ఉండేది. ఫరో ముందు నిలబడేటప్పుడు దేవుడు ఆ కర్ర గురించి జ్ఞాపకం చేసేవాడు. దేవుడు మోషేతో ఈ రీతిగా చెప్పాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయిను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రియులారా, కొంతకాలానికి దేవుడు మోషే చేతిలో ఉంచిన కర్ర శక్తివంతమైందనే మాటను మోషే మరిచిపోయాడు. గనుక ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేందుకు ఈ కర్ర ఉపయోగించమని దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియులరా, అంతలో యెహోవా మోషేతో, నీవేళ మొరపెట్టుచున్నావు? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము అని మోషేకు చెప్పాడు. ప్రియులరా, మోషే అలానే చేశాడు. ఇంకేముంది, సముద్రం 2 ముక్కలైపోయింది, 2 పాయలైపోయింది. ఆ విధంగా మోషే తన చేతులనున్న దుడ్డు కర్రతో దేవుని ప్రజలను నడిపించాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని యోహాను సువార్త 10వ అధ్యాయం 11లో యేసు ప్రభువారు చెప్పారు. ప్రియులారా, మనం పచ్చికలో ఉండే ఆయన గొర్రెలం కనుక ఆయన దుడ్డుకర్ర దండము మనలను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది. ప్రభు అయిన యేసు తనను వెంబడించే వారికి ఇప్పుడు అధికారముతో కూడిన దుడ్డుకర్ర అప్పగించాడు. దుడ్డుకర్ర అంటే ఏమిటి? అదే దేవుని వాక్యం, అభిషేకం, క్రీస్తు ప్రభుని రక్తం, యేసు క్రీస్తు నామము, శత్రువుని శక్తులపై అధికారం. వీటన్నింటినీ దేవుడు మన చేతుల్లో ఉంచిన శక్తివంతమైన కర్రలు. ప్రియులారా, దేవుడు నీతో, నాకెందుకు మొరపెట్టుచున్నావు? నీ చేతిలో ఉన్నదేమిటి? శక్తివంతమైన దుడ్డు కర్రను ఉపయోగిస్తున్నావా అని అడుగుతున్నాడు. కనుక మనము ఆ శక్తివంతమైన దుడ్డు కర్రను చేతరించి మనము ఆ యొక్క విజయాన్ని మన జీవితంలో పొందుకుందాం. దేవుడు మీకును మీ కుటుంబానికి తోడై ఉండి తన దుడ్డు కర్ర చేత మిమ్మల్ని నడిపించును కాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాచి కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నాయన, శాంతి, సంతోషం, సమాధానములు ప్రతి ఒక్కరికి దయచేయండి. బలహీనులైన వారిని బలపరచండి. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. నాయన, ప్రత్యేకించి ఈరోజు ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన, వారికి కావలసిన జ్ఞానమునివ్వండి, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన సహాయమును మీరు దయచేయండి.
మీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి ప్రభు. దేవా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయండి. అనుదినము కూడా తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, నీ కృపా దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును కాక. ఆమేన్.